ఓ పక్కన జనవరి 20వ తారీఖు దాకా ఈలోపు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేం. చాలా ఉంటాయి. ఇప్పుడు అదానీ లాంటి ఉదంతాలు ఇంకా జరగచ్చు ఇండియా మీద, అట్లాగే ఉక్రెయిన్ మీద యుద్ధం లాంటిది, ఇరాన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం లాంటివి ఏమైనా జరగచ్చు. ఎందుకంటే డీప్ స్టేట్ టీం ఈ లోపుగా అల్లకల్లోలం చేయాలనుకుంటుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చేసిన తర్వాత వీళ్ళ వల్ల కాదు. నాటో అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా చెప్పు చేతలు నడుస్తుంది. ఇప్పుడు నాటో వాళ్ళు తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని? ఖండాంతర క్షిపణిని తీసుకెళ్ళి నువ్వు ఉక్రెయిన్ మీద వాడేవాడు. మరి అమెరికాకి ఇచ్చినటువంటి ఖండాంతర క్షిపణి తీసుకెళ్ళి రష్యా మీదకి వాడితే ఆడు చూస్తా కూర్చోవాలనా? ఆగాలనా? అలాగే ఉత్తర కొరియా సైన్యాన్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళతో యుద్ధం చేపిస్తున్నారు, తీవ్ర పరిణామాలు ఎదురుతాయి. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైవేట్ సైన్యాల్ని ఉక్రెయిన్ కూడా నడుపుతుంది కదా, ఆ ప్రైవేట్ సైన్యాన్ని పంపిస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి అమెరికా యూరోప్ దేశాలు కలిసి డైరెక్ట్గా తాము పార్టిసిపేట్ చేయకుండా తమ దేశాలకు సంబంధించిన రిటైర్డ్ సైనికులతో కూడినటువంటి గ్రూపులు తయారు చేసి వాళ్ళ ద్వారా యుద్ధంలో పార్టిసిపేట్ చేయిస్తున్నారు కదా. మరి నీతులు ఎదురువాళ్ళకి చెప్పడానికి పనికి వస్తుందా? క్రమంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి రష్యా ఉక్రెయిన్ల మధ్యన శాంతి ఒప్పందం రాకుండా గొడవ చేసి అణుయుద్ధం వైపు తీసుకెళ్లాలన్న ప్రయత్నం అయితే జరుగుతోంది.